దేవునికి వందనాలు, స్తోత్రం. ఉపవాస ప్రార్థన రెండవ రోజు దేవుడి సన్నిధిలో కూడి వచ్చి పాటలు పాడి ఆరాధించి దేవుని వాక్యం ఆలకించడానికి దేవుడు మనకు సహాయం చేసిన కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుడి బిడ్డలు యుద్ధంలోకి సిద్ధపడబడాలి. మనకు యుద్ధం ఉంది. మనం ఈ దినములు ఆత్మీయ యుద్ధంలో దేవుని బిడ్డలు ఏం చేయాలి? సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. అలాగ మాట మనం వినిన దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 2వ అధ్యాయము 13 నుండి మనం చదివిన వాక్యం చదవండి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చుండుట చూసి త్రాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటిని దేవాలయం నుండి తోలివేసి, అంటే నేను అదే చెప్పుకొని వచ్చాను. దేవాలయం దేవుడు ఏం చేశారు? శుద్ధిపరిచారు. ఆ దేవాలయం కొత్త మొదలకి వచ్చినప్పుడు మనమే ఈ ఉపవాస ప్రార్థన ఇటువంటిగా ఇదేగా చేయడానికి ఉన్న కారణము శుద్ధిపరచాలి. ఏది నీ శుద్ధిపరిచేదో అది కొన్ని దినముల తర్వాత మళ్ళీ మనలోనికి రావచ్చు. ఆ అశుద్ధి మనలోనికి మళ్ళీ ఏమవచ్చు? అది మళ్ళీ నీ ఏం చేయాలి? శుద్ధిపరచుకొని ఉండాలి. ఆ శుద్ధిపరచడం క్రియాపరంగా మనలోని కనబడాలి. శుద్ధిపరచడము అది కొందరిలో ఏం చేయలేదు. ఎప్పుడు ఒకసారి శుద్ధిపరిచిన మళ్ళీ అది మనలోని ఏం చేయలేదు. ఆ శుద్ధిపరిచిన కనబడలేదు. స్తోత్రం. మనకి ప్రకటన గ్రంథంలో రాయబడి ఏమంటే నీతిమంతుడు ఇంకా అశుద్ధుడు ఏం చేయాలి? పరిశుద్ధుడు ఇంకేం చేయాలి? పరిశుద్ధపరచాలి. పరిశుద్ధుని అన్యాయం చేయని వాడు పరిశుద్ధుడు ఇంకా ఏం చేయాలి? ఒక స్టెప్ కాదు, ఇంకా ఏం చేయాలి? పరిశుద్ధ పరచాలి. దేవుడికి నేను ఎందుకంత క్రమంగా నీకు చెప్తున్నాయమనగా నీ జీవితంలో ఎక్కడెక్కడో పరిశుద్ధపరచడానికి ఉంది. అది ఈ రోజు నీ వెతికి అక్కడ పరిశుద్ధపరచండి. శుక్రవారం నేను చెప్పారు ఆశ దేవుని కొరకు ఏం చేశారు? శుద్ధిపరచడానికి చేయరు, శుద్ధిపరచరు కానీ అందం వరకు ఏం చేయలేదు, శుద్ధిపరచలేదు. ఆమె చివరికి వచ్చినప్పుడు ఏమైంది? దైవదాసునికి ఎదురుగా మాట్లాడాలని దైవదాసునికి జైలు పంపించారు. తర్వాత వైద్యులను ఆశ్రయించి తన జీవితం ఏమైంది? ఆడు మరణం గదించినప్పుడు అప్పుడు కూడా ఆడేం చేయలేదు. దేవుడి సన్నిధికి తిరిగి రాలేదు. దేవుడికి స్తోత్రం కలిగిన మనకి ఒక విషయం తెలుసుకోండి, మన శుద్ధిపరిచిన వాడు అందువరకలగా చేయించుకొని ఉండాలి. ఈరోజు 2వ వ్యక్తి గురించి మనం నేర్చుకున్నారండి. 2 దినవృత్తాంతం 17వ అధ్యాయము 1వ వచనం. 2 దినవృత్తాంతం 17వ అధ్యాయము 1వ వచనం. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై. రెండవ వ్యక్తి యెహోషాపాతు. యెహోషాపాతు అనే పదమునికి అర్థం ఏంటి? గాడ్ జడ్జిమెంట్. దేవుడు నా తీర్పు. దేవుడు నాకు తీర్పు. స్తోత్రం. పేరు మంచిదే. స్తోత్రం. నీ పేరుని తగ్గినట్టుగా దేవుడు నిన్ను తీర్పు తీర్చిన దేవుడు. ఎంతమందికి అర్థమైందని నాకు తెలియదు. దేవుడు తీర్పు తీర్చిన దేవుడు. ఈ యెహోషాపాతు గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకున్నారండి. అది దాని 17వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. 17వ అధ్యాయం 6వ వాక్యం. దేవుడు 2 దినవృత్తాంతం అంటే యెహోషాపాతు ఏం చేశారు? యెహోవా మార్గమందు నడుచుకోవడానికి తన హృదయం ఏం చేశారు? ఆయన దృఢపరచడం అండి. His heart was encouraged and he took
took great pride in the ways of the Lord. అర్థమైందా? His heart was encouraged. దృఢపరచడం, బలపడని దృఢపరచడం ఏమనగంటే దాని నుండి తప్పిపోకుండా దానిలో ఉండాలి. అదే దృఢపరచడము. షపాత్ ఏం చేసింది? యెహోవా మార్గములు ఏం చేశారు? నడుచుకుంటున్నట్టు దృఢపరచారు. ఆయన 3వ వాక్యం కూడా చదవండి. 3వ వాక్యం. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు మార్గములు సోదరులు చెప్పండి. He was single-minded in following God. అంటే నేను చెప్పిన మాట, నీ మార్గములు నీ పిల్లలు నడవాలి. సోదరం, నీ మార్గములు పిల్లలు నడవలేకపోతే అది ఏదో జరుగుతున్నారు. సోదరం, దావీదు మార్గములు యెహోవా షపాతు నడిచారు. ఆ నడిచిన కాబట్టి ఆయన చెయ్యవలసిన పని 8-9 వదిలి చూడండి. 17వ అధ్యాయం 8-9. కొంచెం వాక్యం ఒక ముందుకు ఒకటి ఉందండి. నేను చెప్తానండి. 17వ అధ్యాయం 2 దినవృత్తాంతము 17వ అధ్యాయంలో ఒక మాట ఏంటంటే దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేశారంటే 6వ వాక్యం నుండి యెహోవా మార్గములందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకొనిన వాడై ఉన్నత స్థలమును దేవత స్తంభములను యూదుల నుండి తీసివేసెను. ఉన్నత స్తంభములుంటే నా అషేరా ప్రతిష్టలు. He removed the high places of pagan worship and the Asherim from Judah. తెలుగులో లేదా? ఉన్నత స్థలములను దేవత స్తంభములను. అదే అషేరా ప్రతిష్టలు. మూలభాష ఉందా కిందకి? స్తోత్రం. ఇంగ్లీష్ లో ఉంది, మలయాళంలో ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఉన్నత స్థలములున్న ఉన్నత స్థలములున్న దేవత స్తంభము అషేరా ప్రతిష్టలు ఆయన ఏం చేశారు? తీసివేశారట. సోదరులు, శుద్ధిపరచడానికి ప్రారంభించి రాజుగా అభిషేకం చెందిన వెంటనే ఆయన చెయ్యిన పని మొదటి అంటే దేవుడు మార్గంలో నడిచారు. 2 వాడు నారాయణగా నడిచారు. అదే విధంగా నడిచారు. 3 అది మాత్రం కాదు, అషేర ప్రతిష్టలు ఉన్నత స్థలములు ఉన్నదానికి ఏం చేశారంటే అక్కడి నుండి వెళ్ళగొట్టినట్టుగా రాయబడింది. హలో, శుద్ధిపరచడానికి ప్రారంభించినప్పుడు ఆడి జీవితం మాత్రం కాదు, ఆడున్న చోట కూడా ఏమవుతుంది? శుద్ధిపరుస్తుంది. నీకు మాత్రం కాదు, నీ ఉన్న చోట కూడా ఏమవుతున్నారు? యూదా దేశములు కూడా ఆయన శుద్ధిపరచడానికి ప్రయత్నించారు. వేరే అర్థం స్తుతించిన చోట కానీ అక్కడే తెలియలేని కొన్ని శక్తి అక్కడే నివసించున్నారు. కానీ నా ఎదుర్చిన వాడు వచ్చినప్పుడు అందులో ఒక్కటి కూడా ఉండకుండా వెళ్ళగొట్టినట్టుగా బైబిల్ రాయబడింది. యూదా దేశంలో ఉన్నది అది. షాపాత్ అనే పదానికి అర్థం న్యాయం. స్తోత్రం. అదే ఆ మనుషులు వచ్చినప్పుడు అక్కడ ఉన్న శక్తి మొత్తం ఏం చేశారు? వెళ్ళగొట్టినట్టుగా బైబిల్ రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగుతారు. అది మాత్రం కాదండి. 8 17వ 8, 9, 10 వచనం కూడా మీరు వినండి. They taught in Judah, having the book of the law of the Lord with them. They went throughout all the cities of Judah and taught among the people. అందరి దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క వాక్యోపదేశం వాక్యం బోధించారట. స్తోత్రం చెప్పండి. అదేం చేశారండి? అందరి మధ్యకి వెళ్ళి ఏం చేశారు? శుద్ధిపరచడం మాత్రం కాదు, ధర్మశాస్త్రములు ప్రకటించారు. అంటే అప్పుడు యాజకులు ఉన్నారు.
వారు వెళ్ళి ప్రకటించారు. ఏది? దేవుడి వాక్యం బోధించడానికి. ఆనాడు బోధించడానికి, ఈనాడు కూడా బోధించడానికి దైవదాసులు ఉన్నారు. అది ఎఫెసీ పత్రిక 4:11, 12, 13 వాక్యం చదివినప్పుడు కొందరికి అపోస్తలుగా దేవుడు పిలవబడింది, కొందరికి దేవుడు ఏం చేశారు, ఆ సువార్తగా పిలవబడింది, కొందరికి కొందరికి టీచర్ గా పిలవబడింది, కొందరికి పాస్టర్ గా దేవుడు పిలవబడింది, కొందరికి ప్రవక్తగా దేవుడు పిలవబడింది. 5 విధములున్న సేవలకి దేవుడు పిలిచారు బోధించడానికి. స్తోత్రం కలిగిన గాక. ఆ బోధించిన వాడి చేతిలో ఏముండాలి? వాక్యం ఉండాలి. స్తోత్రం కలిగిన గాక. సువార్త పరిచిన వాడు సంఘం నడిపించలేదు, అది సువార్త మాత్రం చెప్పుతున్నా. ఇంకే ప్రేరుడు అపోస్తలులు ఏం చేశాడు? సంఘం స్థాపింపబడడం, దేవుడు పరిచయం చేసి ముందు కొనడం. ఇంకా టీచర్, అక్కడ టీచర్ బోధకులు ఉన్నారు కానీ ఆడి పని ఏమంటే తెలుసా? లోపలికి వచ్చిన వాడికి సరి చెయ్యడం, లోపలికి వచ్చిన బిడ్డలకి బోధించి బాగుపరచడం. స్తోత్రం కలిగిన గాక. ఈ రోజు దేవుడి సంఘములు లోపలికి వచ్చిన వాడికి బాగుపరచడం. అందుకే కావాలి, బోధ కావాలి, దానికే కావాలి, బోధ కావాలి, బోధ కావాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అది మాత్రం కాదు, ఇంకా చదవాలి. అది చేయని పని ఏం చేసేది. ఆ 17వ 2వ వాక్యం ఉంటుంది. 2 దినవృత్తాంతం 17, 2వ వాక్యం. అతడు యూదా దేశములోని ప్రాకారపురములన్నిటి అందును సైన్యములను ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆశా పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణముల యందును కావలి బయలును ఉంచెను, కావలి బలమును ఉంచెను. ఏం చేశారు? తండ్రి చేసిన చాలా నీ కూర్చుకొని అది చాలా నీ అనుకొని కూర్చోలేదు. ఇంకేం చేశారు? బలపరిచారు. ఇంకేం చేశారు? కావలి గారికి ఉంచి బలపరచండి. ఈ రోజు నా చెప్పిన కావలి గారికి ఉంచండి, చోట కావలి గారికి ఉంచండి. దృఢపరచని స్థలములు దృఢపరచండి. నీ దేవుడు నిన్ను శుద్ధిపరచని నిన్ను పిలిచిన దేవుడు బిడ్డలు ఈ రోజు మర్చిపోకూడదండి. కొన్ని చోట్ల కావలి నిలబడాలి, కొన్ని చోట్ల స్థిరపరచండి. ఈ రోజు కావలిగా నిలబడిన చోట్ల కొందరికి కావలిగా నిలబడాలి. నీ ఇంటికి రాకుండా, నీ సంఘ లోపలికి రాకుండా నీ కావలి కాయ. కావలి కాయలు మాత్రం కాదు, దృఢపరచడం శ్రేష్టం. కొందరు ఇప్పుడే చేసిన అలాగా ఉంచితే పర్లేదట. ఇది కావలి కాయకుండా దృఢపరచకుండా పర్లేదట. నో ప్రాబ్లం, ఇలాగ వెళ్ళిపోతే నో ప్రాబ్లం కాదంటమ్మా. ఇది దృఢపరచని చోట దృఢపరచాలి. స్తోత్రం. అది పరచలేకపోతే దృఢపరచలేదని అనుకో, నీకు ఎదురుగా నిలబడిన వేరే శక్తులు ఉంది, వేరే రాజ్యం ఉంది. నీ రాజ్యములకు వచ్చి నిన్ను యుద్ధములు చేసి నీ ఓడిపోతాను. ఓడిపోకుండా నీ కావలి వారికి నిలబడండి. కావలికి మాత్రం కాదండి, స్తోత్రం. దృఢపరచండి. అది మాత్రం కాదు. 12వ వాక్యం. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై, అదే స్తోత్రం. యెహోషాపాతు అంతకంత ఏమైంది? నీ బలం దృఢపరచని చోట నీకు దృఢపరచు. నీ కావలి కాచండి, కానీ కావలి కాచండి. అందకంత కిందకి కాదు, అందకంతకు గొప్పవాడని మారిపోతాడు. చాలా మంది ఇప్పుడు కూడా కిందకి వెళ్తున్నారు. అది కాదండి. ఈ రోజు దేవుడు నిన్ను పిలిచిన కాబట్టి నీ శుద్ధిపరచడానికి రెడీ అయితే అంతకంత కిందకి కాదు, అంతకంత యేసునామములో అంతకంత గొప్పవాడిగా మారాలి. ఈ కావలి చెయ్యిన చోట కావలి వారికి నిలబడారు. ఆయన దృఢపరచిన చోట దృఢపరిచినప్పుడే అంతకంత ఏమైంది? గొప్పవాడాయి. కొందరు మనమై, కొందరు అలాగే అంతకంత కిందకి. రక్షణ పడినప్పుడు కొంతగా ముందుకు వచ్చినప్పుడు కొంతకి వెనక్కి.
నీ జీవితం అంటే నీ ఇతనికి నేనండి ఎవరి యోగ సంపాదన చూడండి అందరికన్నా ఏం చేశారు గొప్పవాడుగా మారింది ఈరోజు సంఘం కూడా అందరికన్నా గొప్పవాడుగా మారిన ఈరోజు విడుదల కలిగట్టారు కిందకి రాకుండా ఈరోజు నీ దేవుడికి చెప్పు ఆ దైవ జనుడు ఏదైనా గొప్పగా మారినట్టుగా అందరికన్నా నా కుటుంబం నా పిల్లలు నా సంఘం గొప్పగా మారినగా యోగ గ్రంథంలో ఒక వాక్యం ఉంది. యోగ గ్రంథము 17:9 చూడండి. 17 యోగ గ్రంథము 17:9. అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. నిరపరాధులు అంతకంత ఏమవుతుంది బలము నొందుదురు. బలం పొందుతున్నారండి. అంతకంత బలం పొందినట్టుగా ఈ రోజు నీ చెప్పండి నా అంతకంత బలం పొందుతా అంతకంత నా పైకి వస్తా యేసు నామములో అది ఈ రోజు సంఘ లోపల అలాగే జరిగినగా సామెతల పుస్తకం దాని తగ్గిన ఒక మాట కూడా ఉంది. సామెతల పుస్తకం 4:18 వాక్యం. నీతిమంతుడు కాదు పట్టపగల వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. నీ జీవిత అందకంత ఏమవ్వాలి ఇది చెప్పినప్పుడు నీ తిరిగి కూడా చెప్పాలి. అందకంత ఆరిపోకుండా నీ ఏం చేయాలి అందరికంతకు తేజరిల్లండి. ఈరోజు అందకంత సంఘ తేజరిల్లేదు కాక అందకంత పైకి వచ్చింది కాక అందకంత అభివృద్ధి చెందిన కాక దృఢపరచారు కావుల వారికి గాయలు చోట కావుల కొన్ని శక్తి ఇరుగు పట్టు రోజు రోజు అందకన్నా పైకి రా. రోజు రోజు అందకన్నా బలపొందు. రోజు రోజు అందకన్నా తేజరిల్లు. అది మనకు అవసరం. చాలా మంది ఏమవుతుంది రాత్రి ఒక భాషతో 2 గంటలు మాట్లాడింది నా ఫ్రెండ్. ఆడి చెప్పిన మాట విన్నప్పుడు మొదలు కట్టి చేయడానికి ఇష్టం ఉంది. అన్ని నిరాశగా మాట్లాడు. నేను 10-20 సంవత్సరాలు అది చేసేది బాబు ఇప్పుడు ఏం చేశాను అని చెప్పి దేవుడికి స్తోత్రం కలిగిన నేను చెప్పిన మాట నీకు అధికారం ఏం చేశాను దేవుడు శిష్యులకి అడిగింది ఏంటి చేప పట్టుకుని వచ్చినప్పుడు శిష్యులకి ఇప్పుడు పట్టుకున్నది ఇప్పుడు పట్టుకున్నది ఏముంది అది బ్రతికి ఉండాలి. ముందుకున్న చచ్చిదా ఇప్పుడు ఎలాగా ఉంది నీ స్థితి ఇప్పుడు ఎలాగా ఉంది అదే దేవుడు చూస్తున్నారు. ఇప్పుడు పట్టుకున్న తీసుకుంటున్నా ఈ రోజు ఇప్పుడున్న స్థితి ఎలాగా ఉంది ఆత్మీయ అంతకంత తేజరిల్లుగా అంతకంత పైకి రా. పైకి ఎదుగుకుండా తేజరిల్లకుండా ఉన్నత స్థాయికి రాకుండా అట్టి చేయగ చోట దృఢపరచారు. అక్కడ కావాలి వారికి నిలబట్టారు. అడియట ఈరోజు విడుదల వాక్యములు యెహోవా నరునికి సృష్టించిన కాబట్టి ఆడు ఏం చేసిన పశ్చాత్తాపపడి హృదయములు ఏం చేశాడు దుఃఖించేది.
నొచ్చుకున్నారట. ఈ రోజు నిన్ను దేవుడు చూసి నన్ను చూసి దేవుడు హృదయములు నొచ్చుకున్నా. ఆదాము పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేయలేదు, ఆడు చూసి నొచ్చుకోవట్లేదు. ప్రజల దేవుడు మార్గం విట్టు వెచ్చడిగా సంచరించినప్పుడు ఆడు చూసి దేవుడు ఏం చేస్తున్నాడు. సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను చూసి నొచ్చుకున్నారా అంట. ఒకసారి దుఃఖపడుతున్నారా దేవుడు నిన్ను నన్ను చూసి? స్తోత్రం. ఈ రోజు రోజు పైకి రా, రోజు రోజు నీ అందకంత అభివృద్ధి చెంది, అందకంలో తేజని చెల్లు, అటువంటి శక్తి నీ మీదకి కవరించడం. సరే అండి, చేయని పని కూడా ఉంది చూడండి. 17వ అధ్యాయం 13వ వాక్యం. యూదా దేశపు పట్టణములో అతనికి బహుధనము సమకూర్చబడెను. అతని క్రింద పరాక్రమశాలులు యెరూషలేములో కూడియుండిరి. 2 దినవర్తనం 17-13. యూదా దేశపు పట్టణములో అతనికి బహుధనము సమకూర్చబడెను. అతని కింద పరాక్రమశాలులు యెరూషలేములో కూడా ఉండిరి. అది ఒక పదము తెలుగు. He had large supplies in the city of Judah, and the soldiers and courageous men in Jerusalem were with him. పితృల వంశం చొప్పున వీరి సంఖ్య ఎంతనగా యూదుల సహస్రాధిపతులైన వారికి ప్రధానుడుగా అద్న యొద్ద 3 లక్షల మంది పరాక్రమశాలుండిరి. 13వ వాక్యం ఏమండి? దేవునికి స్తోత్రం కలిగినగా. హలో, దేవునికి So స్తోత్రం. Jehoshaphat became greater and greater. He built fortress and storage cities in Judah. అంటే యూదా నగరములు 12 గారు. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమందు కోటలను సామాగ్రిని నిల్వ చేయి పట్టణములను కట్టించెను. పని చేశాడు, క్రియ, ప్రవృత్తి. 13వ వాక్యం ప్రవృత్తి చేశారట, క్రియలు చేశారట, పని చేశారట. స్తోత్రం. వాళ్ళు ఏం చేశారు? పని. మనకు అందరికి పని ఉందండి. కొందరికి పని లేని వాడు ఎవరు? సోమరి. సోమరికి ఏముండదు, పని లేదు. So Jehoshaphat became more and more powerful and built fortresses and storage cities. అంటే బిల్డింగ్ చేశారు, పని చేశారు. పని. దేవుడు పని కొరకు మనం సిద్ధపడాలి. నెహెమ్యా గ్రంథంలో చెప్పిన మాట ఏమనగంటే నీకు తెలుసా? 6వ అధ్యాయం 3వ వాక్యం నెహెమ్యా చెప్పిన మాట వినండి. నెహెమ్యా గ్రంథం 6:3 వాక్యం. అంతకు నేను చేయు పని గొప్పది. నేను చెయ్యనా? అమ్మా, నీకు గొప్ప పని ఉందమ్మా. పని లేని వాడు ఎవరు కూడా సంఘ లోపల లేరు. అందరికీ ఏముంది? పని లేని వాడు ఎవడు లేరు. సంఘం ప్రతి బిడ్డలకి మారు మనసు ఉంది. బాప్టిజం పొందిన ప్రతి బిడ్డలకి ఒక్కడికి ఒక్కొక్క పని ఉంది. ఆ పని గొప్ప పని. అది చెప్పని అండి, గొప్ప పని. ఏమో ఇక్కడ ఈ చర్చి తొడయడం ఇది చాపలేయడం అది పని అండి. అది చిన్న పని కాదు, గొప్ప పని. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. దైవదాసుడైన మోషే చేతికి నీలేసిన వాడే యోషువ. ఆయన గొప్ప పని చేసేది. ఆ నీలేయడం స్తోత్రం. దేవదాసుడి చేతికి నీలేయడం అది గొప్ప పని. దాన్ని బట్టి ఆయన గొప్ప స్థలంలోకి వచ్చింది. నేను ఎందుకు ఇలాగ చెప్పుతున్నానంటే ఒక గొప్ప పని మనకుంది. మన దేవుడు పని చిన్నది కాదు, అది గొప్ప పని. గొప్ప పని ఉంది ఆయనకి. మనకి మాత్రం ఏమి లేదు.
బెంగళూరు చర్చిలో తెల్లవరి చర్చ్ ప్రారంభించిన మునుపు ఒక సహోదరి వచ్చి ఏం చేస్తున్నాడు, అక్కడ ఉన్న బాత్రూమ్ మొత్తం 8, 10, 12 బాత్రూమ్ ఉంది, మొత్తం ఆడే సహోదరికి అడుగుతున్నాడు. ఈ పాస్టర్ గారికి తెలియదు ఎవరికి అడుగుతున్నారు. పాస్టర్ గారి బాత్రూమ్ కూడా ఈ అమ్మ వచ్చి అడుగుతుంది. ఎవరికి అడుగుతున్నారు తెలియలేదు. ఒక దినంలో ఇది తెలియడానికి ఈయన తెల్లవరి లేచి వచ్చి ఆడ నిలబడినప్పుడు అప్పుడు 4 లక్షల రూపాయలు జీతం దొరికిన ఒక అమ్మ వచ్చి బాత్రూములో దేవదాసన పని అన్ని చేసి ఇంటికి వెళ్ళి స్నానం చేసి తిరిగి వస్తున్నారు. ఆడ చేయన పని చిన్నది కాదు, అది గొప్ప పని. దేవునికి స్తోత్రం కలిగిన అటువంటి పని చేయన కాబట్టి దేవుడు ఆడి ఉద్యోగంలో ఏ ప్రమోషన్ రావడానికి కారణమైంది. ఈ దేవుడి పని చిన్న పని కాదు, అది గొప్ప పని. నీ ఆలోచన, నీ చింత అది వెళ్తవే, నీకంటే పెద్ద పని అదే. గొప్ప పని. అందుకని మత్తయి సువార్త 9:37 రాయబడిన ఇలాగా, మత్తయి సువార్త 9:37 కోత విస్తారమైనది. ఏం చెప్పాలి? పనివారేయండి. కోత ఏముంది? కోత అంటే సువార్త ప్రకటించి కోత కొయ్యడానికి విస్తారంగా ఉంది, పనివారి తక్కువగా ఉంది. దాన్ని బట్టి పనివాడి వరకు కోత యజమానికి వేడుకో. నీ చెప్పండి, సేవా పనిచేయ ఇంకా మిగిలి ఉంది, పని చేయన వాడు తక్కువ ఉంది, దేవా పనివాడికి పంపించమని దేవుడి సన్నిధి ఎడంతగా ప్రార్థన చెయ్య. ఆ కోత యజమానుడు పనివాడికి పంపిస్తే తన పని ప్రారంభిస్తున్నారు. నీ అడగలేకపోతే పనివాడు రాదు. ఒరిస్సా ప్రాంతంలో ఆంధ్రప్రదేశంలో పని చేయడానికి పనివాడు కావాలని, కోత కోయడానికి పనివాడు కావాలని దేవుడి సన్నిధిని అడిగా. ఇది నేను చెప్పబడిన మాట సరిగా విన్నాడు. అందకంద గొప్పవాడు అయినప్పుడు ఏమైంది? 2 దినవృత్తాంతము 18:2 కొన్ని సంవత్సరములు గతించిన మీదట సోమ్రానులో నుండి ఆహాబు నద్దకు పోయెను. ఆహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కొయ్యించి మొదటి వచనం తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు అహాబుతో బియ్యమంది స్తోత్రం. అందుకే అష్ట తెలియక, అందుకే మీకు తెలియడానికి ఎప్పుడు అదే ప్రాబ్లం. మనకేమి లేనప్పుడు కరెక్ట్ గా ఉంటాయి. అప్పుడు ఎవరితోనే ఏం చేయలేదు. ఇప్పుడు ఐశ్వర్యము, ఐశ్వర్యం అంటే ధనము, ఆస్తి, బండి, ఇల్లు వచ్చినప్పుడు ఆస్తికి తగ్గట్టు మంచి వాడితో సంబంధం పట్టు. and honor and was allied by marriage to Athaliah, Ahab's daughter. Hallelujah, చెప్పండి. సోదర ఆహాబు కూతురు అహల్యకి ఏం చేశారు? యెహోవా షాపాతుల పెద్ద కొడుకు పెళ్లి చేశారు. ఎప్పుడు? ఆస్తి బంధం, ఆస్తి ధనం వచ్చినప్పుడు. అవును కదా?
ఎటువంటి వాడికి ఏం చేయాలి? ఆస్తి అంతస్తు వచ్చినప్పుడు ఎటువంటి వాడికి పెళ్లి చేయాలి? ఆస్తికి కెంచలు ఉన్న వాళ్ళకైతే హీనంగా చూస్తారు. అంటే బైబిల్ ఆదికాండము 6వ అధ్యాయం 1-2 వాక్యం చదవాలి. చదవండి త్వరగా, నేనైనా చెప్తాను. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని. ఆయన అర్థం చెప్పండి. ఎవరికి ఎవరు ఇచ్చారో అది పెళ్లి అయినదానా పెళ్లి అవ్వలేదా? దేవుడు కుమారులు ఆరాధన చేయని వాడు, చెయ్యలేని వాడితో ఏం చేశాడు? ఎప్పుడు? ఆస్తి అంత పెరిగినప్పుడు. నీ జీవితములు ధనము, ఆస్తి, ఇల్లు, మీరు వేరుపాటు కరెక్ట్ ఉండేది. ఎప్పుడు? ఇల్లు లేదు పక్కన ఉండినప్పుడు, బండి లేదు, ఏటి లేదు, ఆ టైంలో ఏమి లేని టైంలో ఎస్ఐకి నమ్మారు. అప్పుడు ఏం చేశారంటే వేర్పాటు కరెక్ట్ గా ఉంది. ఇప్పుడు ఎవరితో కూర్చి తినడానికి రెడీ, అది రెడీ. ఎవరితో పెళ్లి చేయడానికి? దేవుడు కుమారుడు నరుడు కుమారుతోని వివాహం చేయని ముందుకు కూర్చి ఒకసారి దేవునికి అడిగేది చెయ్యాలా చెయ్యలేదని ఆలోచన చెయ్యాలి. దేవునికి అడగండి, అడిగి ఏం చేయాలి? స్తోత్రం. వేరువాడు పాటించిన వాడు కొన్ని దినములు ఆ దేవుని కొరకే ఆ శుద్ధిపరిచిన దేవుడు బిడ్డలు తన కుటుంబ జీవితములకు వచ్చినప్పుడు ఏమైంది? వేరువాడు ఏం చేశారు? ధూళిని కొట్టుకొని వెళ్ళిపోయారు. ఎవరికి కావాలి ఇప్పుడు? దేవుడి బిడ్డలకి వెళ్ళ ఏది చూశారు? నేను కిందకి వచ్చినప్పుడు కరెక్ట్ గా చెప్తాను. దేవుడికి స్తోత్రం. మనకి దేవుని పిల్లలకి ఏముంది? ఏర్పాటు. స్తోత్రం. ఆహాబుని గురించి బైబిల్ రాయబడాడు దుష్టుడు. ఆయన ఇశ్రాయేలుకి విగ్రహారాధన తీసుకొని వచ్చిన వాడు. అటువంటి వాడితోని దేవుని పిల్ల, దేవుని కుమార్తెలు కాని వారితో సంబంధం పెట్టారు. స్తోత్రం. డబ్బు దొరికితే దేన్నైనా కట్టేసుకుంటారు. స్తోత్రం. బైబిల్ చదివిన మాట కొందరికి ఏమంటే, కొందరికి వివాహం వచ్చినప్పుడు ఆంధ్రదేశం కావాలి, ఉద్యోగం మంచి కావాలి, అందంగా, ఇదే అన్ని మంచిదే కానీ అదిరికంటే ఇంపార్టెంట్ దేవుడి బిడ్డలు ఉన్నారా, దేవుళ్ళు ఉన్నారా, ఆత్మీయులుగా జీవించున్నారా అని చూడు. అలాంటి చేయని వాడు అందరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తెలుసా? అదన్నీ చెయ్యకండి, ఆలోచన చేయకుండా వివాహం చేసిన వాడు ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? కన్నీరే, ఏడుపే, సమాధానం లేని పరిస్థితిగా అయింది. స్తోత్రం కలిగింది కాదు, స్తోత్రం కలిగింది కాదు. యువదాసులు చెప్పారు, అయ్యా భాష గారు నా కోసం ప్రార్థన చేయండి, నేను నిద్ర లేకుండా ఒక్క నెల అయింది, నిద్ర లేదట. తన కుమారుడి గురించి ఏడుస్తున్నారు. సంఘమా వేర్పాటు ముఖ్యమైనది. అదే పౌలు గారు చెప్పిన 2 కొరింథీ పత్రిక 6:14 వాక్యం నుండి విశ్వాసి అవిశ్వాసితోని చదవండి మీరు. Do not be equally bonded together with unbelievers. Do not make mismatch alliances with them, inconsistent with your faith. For what partnership can righteous have with lawless, or fellowship with light have with darkness? మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు. ఎలాగా ఉండకూడదు? విశ్వాసి
విశ్వాసి. ఒక సైడే ఎద్దులు, ఇంకొక సైడ్ గాడిద, రెండు కూడా కలిసి పొలం దున్నుతుంది. పొలం దున్నడానికి వెళ్తారా ఉంది. మంచి ఫ్యామిలీ ఎవరు మరి? ఎద్దులు ఇటుకి ఎడం పక్క వెళ్తుంది. అదే కుటుంబాలు జరుగుతుంది. మరి అమ్మ నాన్న అమ్మాయి సోదరు కలిగి గట్టిగా సోదరు చెప్పాలి. అందుకని చిన్న చిన్న భార్య వివాహం చేయాలి. మరలా పరలోకం చేరారంటే దేవుడి తన ప్రార్థనకు దేవుడు నా కళగా మాట్లాడింది చెయ్యమని. స్తోత్రం కలిగినగా ఆ శక్తిలో ఇరగ కొట్టండి. మేరేజ్ వచ్చినప్పుడు నీ ఆస్తి కులము కావాలి. ఆస్తి కులం కుటుంబం ధనము ఇంకేంటి కావాలి? కలర్. సినిమా స్టార్ లా ఉండాలా? అందరికి ఏం కావాలి? భార్యని భార్యగా చూస్తాడని కూడా తెలియదు. కలరే అంటే కలర్ చూసుకున్నారంట. ఊరి వారు వచ్చి అడు కలర్ ఎలాగంటే కలర్ అంటే అడిగితే తిరిగి చెప్పడానికి నోరు లేదు. అన్నిలు వచ్చి నీ కుటుంబ విషయం చెప్పడానికి వారెవరు? నీ ఆత్మీయుడు ఇంటికి అన్నిలు వచ్చి నీ విషయము చెప్పడానికి వారెవడు? ఆత్మీయ నాయకులు రాలే మరి. కొరింథీ పత్రిక 6 మొదటి కొరింథీ 6వ అధ్యాయం మొదటి వచనం చూడండి. త్వరగా చదవండి అమ్మా. ఇప్పుడు సంఘం కూడా అలాగా పరిశుద్ధుల ఎదుట వెళ్ళకుండా ఊరు వారికి పిలుస్తున్నారు. నీ ఇంటిన విషయం, నీ సంఘం విషయము, నీ కుటుంబంలో ఏదైనా జరిగితే పరిశుద్ధురా. ఇప్పుడు పరిశుద్ధుల కొండ ఎవరు వస్తున్నారు? సంఘములున్న ఏర్పాటు మారిపోయిందండి. ఎవరు? నేను అది ఆంధ్రలో వాక్య పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు, వాక్య పరిచర్య చేసినప్పుడు అక్కడ ఎవరు వచ్చారు? రాదు మన ఆయన అంబేద్కర్ వాదిస్తూ వచ్చినప్పుడు భాషలందరూ ఆడడానికి తెలిపోయారు. నేను అది మాత్రం అక్కడ ఉండిపోయాను. మోహన్ గారు కూడా ఉంది. ఈయన ఎదుగుడు ఏంటండి మీలో ఒకరికి మరి ఒక్కని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యం. అంతర్కవాది వచ్చినప్పుడు ఈ పరిశుద్ధులు మొత్తం కదలలేదు. అక్కడ అది వాక్యం జరిగిన కాబట్టి కదలేదు, కదలదు. ఆడికి రెస్పెక్ట్ ఇచ్చారు. ఆడి వెనక్కల ప్రయాణం వాక్య పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు ఇంత కట్టు డబ్బు నా చేతికి ఇచ్చారు. అయ్యగారు ఈ డబ్బులు తీసుకొని నా కోసం ప్రార్థన గెలవడానికి డబ్బు తిరిగి ఆడి చేతి చెయ్యి ఉంచి ప్రార్థన చేసి పంపించిన డబ్బు వేరే ఎవరికి చెప్పారు. అక్కడ కాணிకలు పెట్టినప్పుడు అక్కడ వేయమని చెప్పారు. తనకు ఒక ఆపద వచ్చినప్పుడు ఆయన చొక్కలు చూపించాడు. యోనిపాటికి 10,000 వచ్చినప్పుడు యోనిపాటి మనసు ఆదరణ కదలదు. శరీర వేరుబాటులకి కొందరికి డబ్బు కనిపించేట మై మరిపించొచ్చు. పిల్లలకి నేను చెప్పిన మ్యారేజ్ వర్షం ఉన్న పిల్లలకి అమ్మ నాన్న ఏది పిచ్చివాడికి తీసుకొని వచ్చినప్పుడు మంచి ఆత్మీయుడికి బతికింది ఆ మ్యారేజ్. అటువంటి వాడికి మ్యారేజ్ చేసే నీ లైఫ్ బాగుంటావు, నీ కుటుంబం దీవిస్తావు, అద్భుతం జరుగుతుంది కుటుంబంలో. లేకపోతే బాగా అది నా తర్వాత చెప్తాను ఏం జరిగిందని. దేవునికి స్తోత్రం కలిగింది కదా. ధనము ఐశ్వర్యం వచ్చినప్పుడు ఎవరికి వెతికేది? దేవుడు లేదు దాన్ని. ఆత్మీయుడు వద్దు, కులం డబ్బు
నా పాపకి మ్యారేజ్ చేసిన బేరం లేదని చెప్పారు. బేరం ఆడు ఏం అడగలేదు. ఈయన ముందుగానే బేరం మాట్లాడతారు పశువులు అమ్మినట్టు. ఎంత ఎక్కువ అనమాట పశువులు అమ్మినట్టు. అంత హీనమైన మాట చెప్పకూడదు. మా పాప ₹1,00,000 అమ్మబడు. స్తోత్రం కలిగిన హల్లెలూయా. అక్కడే సంఘానికి తూడండి వేరవాడు. స్తంభం పిల్లర్ వేరవాడు. అది పోయినందుకు సంఘం కూలిపోతుంది. స్తోత్రం స్తోత్రం కలిగిన ప్రియులారా, నేను చెప్పిన మాట మా అర్థం తెలుసుకో. ప్రకటన 7 సంఘం ఉంది. ఆ స్థలములు లెబోదిక్యా, ఎఫెసోస్, స్ముర్నా, ఫిలదెల్ఫియా, ఆ 7 చోట్ల ఇప్పుడు సంఘం లేదు. ఎందుకనగా నీకు తెలుసా? యేసయ్య సంఘములు బయటికి వచ్చిన కాబట్టి సంఘములో ఆ సంఘం మొత్తం కాలిపోయారు. స్తోత్రం కలిగిన అది కారణం ఏమనగట్టు తెలుసా? లవోదికలకు వచ్చినప్పుడు సంఘములు ఏం చేశారు? మెచ్చ నీళ్ళు కాదు, వెచ్చ విడిగన నీళ్ళుగా మారిందట. విడివెచ్చగా మారింది. అంటే వేడి కాదు, చల్లి కాదు, నెట్టుగా మారింది సంఘముడు. ఇప్పుడు కూడా నీ అనగ కాదా? వెచ్చని స్థితి. అది ఆత్మీయత కాదు, ఇది అనాత్మీయుడు కాదు. స్తోత్రం. నీకెందుకు ఎవరు స్తోత్రం చెప్తాను? అన్నయ్య పెద్ద కొడుకు మ్యారేజ్ చేసిన టైంలో తమ్ముడు నేనే కదా కదా, నా అన్నయ్య చనిపోయింది. తమ్ముడు ఉన్న కాబట్టి అతనికి ముఖ్యమైన స్థానం నాకుంది. ఆడి నా దగ్గరికి వచ్చి నా కాలేజ్ చేసిండు. నేను చెప్పారు లగరా అంటా అని చెప్పారు. వీడియో తీసుకున్నారు. విడిదేసి ఆడి వచ్చిన చర్చ్ ఫాదర్ కూడా ఏం చేశాడు? మొక్కు నా దగ్గరికి వద్దరా, నా ప్రార్థన చేద్దామని చేయింది. అన్నయ్య నా మీద అరిశారు. అని చెప్పారు, నీకు అది తెలియదురా, నాకు తెలుసు. అన్నయ్య నీకు అది తెలియదు, నాకు తెలుసు. నేనైతే పోనండి కుటుంబస్తుడు కాదా? వేరువాడు పాడించిండ్రా, వేరువాడు పాడింది. ఆహారములు వేరువాడు ఉండాలి, నీ జీవితములు వేరువాడు ఉండాలి, ఇంటికి వేరువాడు ఉండాలి, లోనము నుండి వేరువాడు ఉండాలి. వేరువాడు పాటించలేకపోయింది. స్తోత్రం కలిగినగా స్తోత్రం. పెళ్లి విషయం వచ్చినప్పుడు నీళ్ళు నీ ఊర్లో పెళ్లి జరిగినప్పుడు పాస్టర్ గారు దీపం పెట్టాలంటే దీపం పడుతుంది, అక్షందాలు పెట్టాలంటే నీ పెడుతుంది. చర్చికి వచ్చే సూపర్. దేవుడు ఇదన్నీ చూసుకున్నాడు. నీ లోకములు వెళ్ళిన మునుపు నీ శరీరములు ఏం చేశారో దాని తగ్గిన ఫలం తినేసి నొప్పి కలిగి వేదన పడి ఏడిసి చచ్చిపోతుంది. నేను ఇప్పుడు చెప్తానండి, దేవునికి స్తోత్రం కలిగింది. తల్లి తండ్రి వేర్పాటు సరిగా పాటించలేకపోతే వెనకలు వచ్చిన పిల్లలు కుటుంబం నాశనం అయిపోతుంది. వాటితో నేను చెప్తానండి మీకు స్తోత్రం. సరి అయిన వేర్పాటు మ్యారేజ్ చేయనప్పుడు అన్ని వేర్పాటు సరిగా స్తోత్రం కలిగిన ఇక్కడ కుటుంబంలో మారిపోవడానికంటే చచ్చిపోయిన వాడి కొరకు ఆడు సమాధి దగ్గరికి నిన్న ప్రార్థన చేయాలి. ఏంటండి 1 సంవత్సరం తర్వాత అక్కడికి వెళ్ళి నేనేం చేయాలి? మీరందరూ చెప్పిన నోపరాలు అయ్యారు అడగని ఏం చేశాను ఏం చెయ్యను. నా భార్య కానీ 10 సంవత్సరాలు అక్కడ కూడా చూడడానికి లేదు. ఆడెప్పుడో వెళ్ళిపోయింది నా భార్య. సోదరం నా ప్రియతమ ఎప్పుడో వెళ్ళిపోయారు. సోదరం కలిగిన ఎక్కడికి వెళ్ళిపోతే అన్ని తింటుంది. ఎక్కడ ఏం దొరికినా నేను అందరి పేరు
నేను అక్కడికి వెళ్ళేది వేరే వంట చేసింది, ఎక్కడికి వెళ్ళారు వేరే వంట చేసింది, అక్కడ కాదా తిన్నారు. స్తోత్రం కలిగింది కాదు. వాక్య పరిచయం చేసాను, మనం ఎదురు చేసి నీళ్ళు కూడా తాగకుండా బోట్లు కొన్నిసి వచ్చారండి. అది కూడా ముట్ట లేకుండా జోడి పాటు తీసుకొని వచ్చిన నీళ్ళు తాగి హోటల్కి వెళ్ళి తినేసారు. అప్పుడు కూడా అక్కడ ఉన్న విశ్వాసులు కన్ను తెరవాలి. ఇది మారదు, ఇది మారదు. ఎందుకంటే నీ హృదయం ఏదో నీ ఏం చేశారు స్థాపిక, అది మార్చడానికి జోడి పాస్టర్ కాదు, ఏ పాస్టర్ వచ్చిన మారదు. యేసయ్య వచ్చినప్పుడు కూడా యూదులు అంటే పరీక్షల హృదయం స్థాపింపబడిన మార్చడానికి ప్రవర్తించినప్పుడు అది మారలే. మారకుండా స్థాపించడానికి వచ్చిన వాడికి అదే జరుగుతుంది. మార్చడానికి వచ్చిన జోడి పాస్టర్ నీ సిలువ వేస్తుంది. కావాలంటే చర్చ విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. స్తోత్రం విడిచిపెట్టి పోండి పోరా. స్తోత్రం కలిగింది కాక దేవుడు నా పచ్చకుంటే ఏ గొప్పవాడు. స్తోత్రం కలిగింది కాక స్తోత్రం కలిగింది. గట్టిగా చెప్పండి. అందుకని ద్వితీయోపదేశకాండము 8 అధ్యాయము 12, 13, 14 వాక్యం చూడండి. ద్వితీయోపదేశకాండం స్పీడ్ చెప్పండి, అందుకని చదివి ముందుకు వెళ్ళిపోతారు. 8 అధ్యాయం 12. మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లునప్పుడు నీ మనసు మందించి ఎందుకు కాదు, మంచి ఇల్లు కట్టారు, పశువులన్నీ ఏమైనా వర్ధిల్లింపబడింది. ఇది పొందినప్పుడు నీ ఏం చేయకూడదు, మందించకుండా దేవునికి మర్చిపోకూడదు. నీ ఎక్కడ నుండి వచ్చారు? ఒక్క బట్టలు ఉన్నారు, ఒక్క బట్టలతో మారు మనసు పొంది ఇప్పుడు నీ చర్చకి వచ్చారు. ఇప్పుడు బట్టల మీద బట్టలు నీకుంది, కానీ పంపించిన దేవుడికి నీ మర్చిపోతున్నా. టైంకి వచ్చేవారు, ఇప్పుడు నచ్చిన టైంకి వస్తున్నారు. ఎక్కడ ఉన్నప్పుడు దేవునికి ఏం చేయకూడదు. నిన్న ఎక్కడికి గ్రహం అంటే ఐగుప్తు దేశంలో బట్టలు లేకుండా తిండి లేకుండా ఆ అట్టి తిరిగిన వాడికి దేవుడు రప్పించినప్పుడు స్థితి మారింది. పాలు తేరు ప్రవహించిన దేశంలో వచ్చింది, అప్పుడు మంచి ఇల్లు దొరికింది, ఆ ఆస్తి పెరిగింది. అప్పుడు ఏమైంది? మనసు మందించాడు. సోదరం మీరు అర్థం తెలుసుకున్నవాడంటే దేవుడికి సొంతం. ప్రియులారా, యోగశాపాత చేసిన పని ఆస్తి అందాలు పెరిగినప్పుడు ఏమైంది? మ్యారేజ్ కోసం మంచివాడితో వెతికారు. సోదరం ఇంకా చూడండి, అది నేను విస్తరించలేకపోతే ఆ వాక్యం చదివి విస్తరించలేకపోతున్నారు. మీరు చూడండి ఆ 18 2 దినవర్తనం 18 3వ వాక్యం 29 వాక్యం చూడండి. 2 దినవర్తనం 18 3 29 2 వాక్యం చదవాలి. 18 3వ వాక్యము 29 చరిత్ర ఇంత మైకులు కూడా ఇప్పుడు అర్థం అవ్వలేదు. రాత్రి దొరికిందమ్మా. నేను మనం
రోజు చెప్పినది ఈ రోజు దేవుడు ఆత్మ బయలుపరుస్తున్నాడు. మనమందరూ ఒకటియా? యెహోవాషాపాతు ఆగాము ఒకటియా? కాదు. ఆడి వెలుగు, యెహోషాపాతు వెలుగు, ఆడి చీకటి. ఒకటి ఎలాగా అవుతున్నారండి? కొన్ని విషయాల కోసం ఒకటైపోతాం. మాట చెప్పినప్పుడు గుడిపుస్తానండి. I am as you are. My people as your people. ఇప్పుడు నాకు చెప్తాను, నీ కుటుంబం నీ ఇప్పుడు చెప్పారు కదా, నా వాడే నువ్వు కూడా ఆడి స్వరూపం నేను ఇప్పుడు చెప్తాను. 29 వాక్యం చూడమ్మా. ఇశ్రాయేలు రాజు ఎవరు? ఏదమ్మా? నా వాడే. అవసరం వచ్చినప్పుడేమవుతుంది? మారువేషం వేసుకొని యుద్ధములకు వెళ్ళారట. నీకు బుర్రయుండ తెలుసుకో. స్తోత్రం కలిగిన ఇప్పుడు వరకు నీ వినలేదు కదా ఇలాగంటి సరకు దేవునికి స్తోత్రం. వాడు చెప్పదు నా వాడే అని చెప్పిన ఆ వాడు ఇప్పుడు ఏం చెప్పారు? రాజవేషం మార్చి వేరే వేషం ధరించుకొని యుద్ధం చేయడానికి వెళ్ళారు. అలాగే వెళ్ళింది కాబట్టి ఆ స్తోత్రం వేరే రాజులు ఎవరి మీదకి పడింది? యెహోవాషాపాతు మీదకి పడింది. ఆగాము తప్పిపోయారు. స్తోత్రం స్తోత్రం. నీకు అర్థమైందా లేదా అని తెలియదు. అధ్యాయం ఇంటికెళ్ళి సరిగా చదవా. అధ్యాయం ఇంటికెళ్ళి సరిగా చదవండి. స్తోత్రం. మావాడని చెప్పుతున్నారు కదా, అవసరం వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆగాము ఎటువంటి వేషం ధరించడానికి అవుతుంది? నీకు అవదు. ఒక వేషమే. నీకు ఒక్క వేషం, ఏసీ వేషం తప్ప మారువేషం లేదు. వేరే మారువేషం లేదు మనకు. అది మారడానికి అవ్వదు. ఆ వేషం అందమనుకున్న వేషమే. కానీ అన్నిటికి ఏ వేషమైనా కూడా ధరించవచ్చు. దేవుని పెళ్ళి కూడా వేషం మార్చేస్తాం. ఏ పెళ్ళో పండుగ ఏదో వస్తుంది. మారువేషం ఆరాధన మీక రోజుకి సోదరం అఖిలకి తర్వాత మన స్త్రీలకి అందుకే నువ్వు వేరే విషయాన్ని వెతుకున్నప్పుడు బాగా ఉన్నవాడు వెతుకు. ఈ పిచ్చి పిచ్చిలకు వెతుకుని తీసుకోండి. వాగ్వాదం దొరకదు, నీ జీవితం కూడా తాత్మానం. వాక్యాలన్నీ విని మారువేషం కలిగి ఇక్కడ ఎత్తికేస్తారు. ఎందుకు కుటుంబం కూడా అవుతున్నారు? శరీర వాడికి తీసుకొని రావు. మారువేషం కలిగిన సోదర కలిగిన కాదు, సోదర కలిగిన కాదు. అంటే మీరు మానవసం మొదటి వాడు దైవం సరి అయిన వాడు ఇంటికి గొడవ గొడవ ఇంటిలో అందరూ ఇంటిలో ఉంటారు. సరి అయిన వేరవాడు వాడు ఇచ్చిన వాడు ఇంటిలో గొడవలు ఏదో ఉంటుంది కానీ అది కర్త అవుతుంది, సరి అయిన అవుతుంది. అది అద్భుతం జరుగుతుంది. ఎందుకంటే దేవుడి పక్షంలో నిలబడిన కాబట్టి దేవుడు నీ పక్షంలో వస్తుంది. స్తోత్రం కలిగిన వాడు. స్తోత్రం. రెండు మూడు మాటలు చదివి మాట ముగిస్తున్నారండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇంకే అమ్మ 2 దినవృత్త 20 అధ్యాయం 35, 36, 37 వాక్యం చదువు. ఇది అయిన తర్వాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసెను. తర్షీషునకు బాగా విన్నారా? మిక్కిలి దుర్మార్గుడైన ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజే అయిన అహజ్యాతో స్నేహము చేశారు. ఇంకా చూడు విన్నా. తర్షీషునకు పోదగిన వాడలను చేయింపవలనని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా ఏం చేశాడు? బిజినెస్ స్టార్ట్ చేశాడు. వ్యాపారం. ఏ వ్యాపారం? దుష్టునితో వ్యాపారం. సోదరం సోదరం మీకు అందరికీ తెలియదా? తెలిసిందే. జైన్స్ మాస్టర్ అన్నయ్య దేవుడు బిడ్డ. ఆడితో పాటనైన ఆయన పని చేసినప్పుడు ఇద్దరు కలిసి అన్నిలు దినములు ఏదో సమస్య వచ్చినప్పుడు అయ్యగారి జోడిపాస్ గారు నా కోసం ప్రార్థన చేయమని, అన్నయ్య కోసం ప్రార్థన చేయమని చెప్పిన వెంటనే ఆ ప్రార్థన చేసిన దేవుడు నాకు బయలుపరిచాడు. నీ అన్నయ్య తోడు పని చేసిన వాడు నీకు అన్నయ్యకు ఎక్కువ దోషం చేశాడు.
అప్పటి వరకు వీడికి తెలియలే, జైన్స్ వాటికి తెలియదు, అన్నయ్యకి తెలియదు. దేవుడు నాతో మాట్లాడదు. ఆడ నుండి ఎప్పుడు సపరేట్ అయ్యేది అప్పుడు విడుదల బాగా తెలియదు. అక్కడ వ్యాపార కరెక్ట్ కలిసి తెలియదు. కొందరు పని చేసిన బిజినెస్ ఎవరితో? దేవుడు లేనితో. అలా సొమ్ము సంపాదించేనే ఆస్తి సంపాదన. ఈ దేవుడి బిడ్డలతో నీకు సరి అయిన ఫ్రెండ్షిప్ దేవుడి బిడ్డలతో స్నేక్ బంధం. అల్లెలియా చెప్పడానికి నేను చెప్పలేదు. అల్లెలియాతో దాన్ని ఎక్కువ చేస్తున్నారు. నీకు ఫ్రెండ్ అంటే దేవుడి బిడ్డలతోని జాలి అయిన ఒక ప్రేమ నీకుందా? అని ఊరిలో ఉన్నవాడితో అక్కా చెల్లి అంట, అక్కా చెల్లి, అక్కా చెల్లి. కోటి సంగతులకి మిత్రుడు అన్న కూడా పెట్టారు. ఆడ నిండా ఇంటికి పునాదిని కథనంతో చేస్తుంది. ఇంటిని పునాది చేస్తుంది. దేవుడు బిడ్డలే అయితే అక్కడ చెయ్యరు. అన్నిలైన అనుకో కళా కథనంతో ఏదైనా ఒక పూలో ఒక అగ్గి ముట్టించితే ఆడ వెళ్తుంది. దేవుడికి సోదరం కలిగింది, సోదరం కలిగింది కదా. వ్యాపార పాటించే మ్యారేజ్ని వేరపడిపోయింది. వ్యాపారం 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 దుర్మార్గుడు. సోదరం సోదరం ఇదక్కడ చెప్పబడిన ఎప్పుడప్పుడు చెప్తున్నారు. అనే ఇంటిలో అనే ఇప్పుడు వరకు మారవలసి అవుతుంది. అనే ఇంటిలో ఎక్కువ రోజు పడకలేదు. అక్కడ ఎంత మనీ అన్నీ దొరుకుతుంది. బాబా ఈ అక్ష అందరికి తీసుకొని వెళ్ళి రాత్రి 4 గంటలే వారి ఇంటికి వెళ్ళారు. ఆడు చెప్పారు 7 వరకు ఇక్కడ ఉండరా, ఆ తర్వాత వెళ్ళిపోమని చెప్పినప్పుడు అది కూడా ఉండకుండా ఒక్క డికేషన్ తాగి వెంటనే అక్కడ ఏం చేశారు, ప్రార్థన చేసి బయటికి వచ్చారు. మీరైతే అక్కడ వాళ్ళ ఇంట్లో తిని వాళ్ళకి అన్ని సలహాలు చెప్పి వాళ్ళు ఇచ్చిన పిచ్చే సిద్ధాంతాలు అన్ని విని చెప్తారు. పేదరికరు మనకి వేపాట భయంకరం. ఇస్రాయేల్కి చెప్తుందంటే ఇస్రాయేల్లో శపించడానికి ఎవరు వచ్చి బెలియాం వచ్చి శపించడానికి 7 కొండల పైన బలి అర్పించి ఇశ్రాయేలుకి శపించడానికి వచ్చినప్పుడు ఏం జరిగి వారి మీద శాపం రాలే. ఎందుకంటే ఇదిగో వేరే ఉండిన జనం ఎలా ఉన్నారండి, ఉన్నారు. అన్నిలతో ఆడు కలవలే, అన్నిలతో కలవలేదు కాబట్టి ఆడి చెప్పినది నుండి అటవీ పోతు వలన బలం ఉంది వారికి. ఆడేళ్ళు కొతమ సింహపరి శక్తి ఉన్నవాడు. వేరవాడు పాటించిన దేవుడి బిడ్డలకి పోతులు వంటి బలం, సింహముల వంటి శక్తి కలిగిన వాడు. దేవుడికి స్తోత్రం కలిగింది. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైందంటే స్తోత్రం కలిగింది. వేరువాడు ముఖ్యమైనది, వేరువాడు అన్నింటికంటే ముఖ్యమైనది. అది నీ పాటించాలి. దేవుడు సంఘం దేవుని వరకు ఏం చేశారంటే శుద్ధిపరచడానికి రెడీ అయింది. కానీ కొన్ని దినముల తర్వాత ధనం వచ్చింది. ధనం వచ్చినప్పుడు మొత్తం మారిపోయింది. పాస్టర్కి అడగదు కదా, అయ్యారు అది అలాగ చెయ్యాలా లేదా అని పాస్టర్కి అడుగుతుంది. ఎవరికి అడుగుతుంది? అన్నయ్య మారు మనసు లేదు, అన్నయ్య మారు మనసు లేదు, ఆడికి అడుగుతుంది. ఎలాగా ఉందా అదే వాళ్ళ కోసం ప్రార్థన అభిషేకం చేస్తాం. అడిగితే నాకు నో ప్రాబ్లం. నేను సైలెంట్ గా కూర్చొని నాకు నీ ఎక్కడ తిరగాలి ఇక్కడికే వస్తుంది. అది నాకు తెలిసింది. దేవుడికి దాని నిద్ర లేనప్పుడు పరిగెట్టి మా ఇంటికి వచ్చారు. ప్రార్థన రాత్రి నిద్ర మొత్తం తిరిగేది. అక్కడే నిద్ర ఆవిడ నిద్రకి మాత్రం దొరకలేదు. జోడి పని దగ్గర
హల్లెలూయా. అందుకని వేరవాడు పాటించిన నేను దేవుడికి స్తోత్రం కలిగింది. నీ పావురం అండి, నేను పావురం అండి. పావురం అన్ని చోట్ల కూర్చొని పావురతో కాకి అలాగే కాదు, ఎక్కడైనా కూర్చోచ్చు, ఎక్కడైనా తినొచ్చు, కానీ మనం అటువంటి వాడు కాదు. వేరే స్తోత్రం కలిగినగా. ఒకటి మ్యారేజ్ వేరబాటు పోయింది, రెండు వ్యాపారంలో వేరబాటు పోయింది. స్తోత్రం. దుష్టుడితో వ్యాపారం. మీకు అదే తెలుసు కదా, తెలియదు. అనురాధ భర్త ఇక్కడికి బండి తీసుకొని వచ్చారు, మీకు తెలుసా తెలియదు? అది 30 లక్షలు బండి తీసుకొని వచ్చినప్పుడు నేను ప్రార్థన చేసి బయటికి దిగి వచ్చినాయి. ఆయనకి అడిగారు, బండి ఎవరిదా, నీదా ఆడదా? లేదు, మన ఇద్దరు. నేను చెప్పాను, ఇద్దరు అయితే ఇది చాలా సమస్యలు వస్తుంది, ఇది శాశ్వత మహాదా అని చెప్పాను. నేను చెప్పినదే కరెక్ట్గా జరిగింది. బండి పోయింది, బండి లేదు, ఇప్పుడు పోయింది, అప్పు పోయింది, అప్పు మీద అప్పు. ఇదొక చెప్తే ఆడి దేవుని నమ్మలేదు కాబట్టి ఆడి భార్యకి అర్థమైంది, కానీ భర్తకి అర్థం అవ్వలేదు. స్తోత్రం. ఆమేన్. నేను ఉన్న ఇంటిలో ఆడు 35 లక్షలకి టిప్పర్లోని కొన్ని ఇంటికి తీసుకొని వచ్చి ప్రార్థన చేయడానికి నన్ను పిలిచారు. అదే విధంగా వేరొక పాస్టర్ పేరు చెప్తే మీకు అర్థం అవుతుంది. ఆడు బైబిల్ అన్ని చదివాను, నేను బైబిల్ లేకుండా అక్కడికి వెళ్ళాను. స్తోత్రం. ఆడు బైబిల్ వాక్యం చదివించి, అయ్యారు మీరు ఫస్ట్ ప్రార్థన చేయండి, ప్రార్థన చేయడం ముందు కాడ ఏం చేసిన పసుపు తీసుకొని వచ్చి టైర్ మీద వేయమని అని చెప్పారు. టైర్ మీద ఏం చేయకూడదు. నేను ప్రార్థన చేయనది నా దేవుడి మీద, నీ పసుపు మీద. నేను అడిగారు, బండికి ఎందుకు ప్రార్థన చేయాలంటే అడిగారు. ఈ బండి బానిబెచ్చ చేయనప్పుడు ముహూర్తం చూసుకే చేశారు. బండి మానిబెచ్చ చేయను, బండి తయారు చేసినప్పుడు అదే చేశారు. అందుకే నేను వచ్చి ప్రార్థన చేయనప్పుడు ఆయన గట్టి ఇరుగుతుంది. ఇప్పుడు కూడా బండి తిరుగుతున్నది. అది చెప్పిన కాబట్టి 5,000 దొరికింది. స్తోత్రం కలిగిన లేకపోతే నోటి భాష ప్రార్థన చెయ్యను. సంతాన దాన కాదు ఇది. ఎక్కడ ఆడినప్పుడు అది ఆడు రాజా, జంబు రాజా, జంపు అలాగే కోతి మేడం ఎదురు కోతిని నడిమికి తాడు కట్టేసి జంబరా జంబరా అంటే చంపుతుంది. ఎందుకంటే తాడు ఉంది కాబట్టి. ఇది వదిలేసి జంబరా అంటే చదువుతాడు. నోటి భాష ఇది ఎప్పుడో కట్టు పుట్టింది, అందుకని జంపదు. స్తోత్రం కలిగినగా. లేనివాడంటే జంపురాజా జంపురా అంటే జంపుతుంది. ఇలాగే అలాగే ఆడరు. స్తోత్రం కలిగిన రైతులు మ్యారేజ్ కోసం ప్రజలు మొత్తం నిలబడుతున్నారు. ఆ పాస్ నా మీద కోపపడి నేను ఎప్పుడు ఏమన్నా మొక్కోదు మైక్ ఇచ్చారు, అయ్యా మీరు మీద భయపడుతున్నారా, బండి స్టార్ట్ చేయాలి వెళ్తామని. వాళ్ళందరూ వచ్చి కాలు పట్టుకున్నా కాబట్టి మ్యారేజ్ చేశారు. నేను చెయ్యను, నా బండి పెట్రోల్ పుళ్ళు కొట్టి చేయలేరు. ఎందుకు ఆడు కోపపడారంటే, నేను మ్యారేజ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ పాపకి ఎక్కడ కూర్చోబెట్టాలి మీరు చెప్పండి. మీరు వెనకలి పెద్దలు ఉన్నారు కదా, చెప్పండి సంఘానికి. మ్యారేజ్ అయిన పాపకి ఎక్కడ కూర్చోబెట్టి, ఎడం పక్క కూర్చారా గుడి పక్క కూర్చారా? ఆడేం చేశారట, ఎడం పక్క కూర్చి వాక్యపరి ఘోరం చేశారు. జోడి పని చెప్పినది, నేను వాక్యం చెప్పాను, నేను అక్కడ తెలిసి అర్థం చేసినప్పుడు వీడి మీద మంట. యేసు ప్రభు యెరూషలేముకి వచ్చినప్పుడు యెరూషలేము మొత్తం ఏమైంది, కదిలింది. దేవాలయం వచ్చినప్పుడు అక్కడ కదిలి దేవాలయంలో కదిలింది. ఆ కోపం మొత్తం మా మీదకి వచ్చింది. నేను చెప్పాను, నీకు బైబిల్ తెలియదు కదా, నాకు బైబిల్ తెలుసు. పురుషుడు ఇక్కడ మ్యారేజ్కి ఇచ్చిన ఈ అమ్మ ఎవరికి సాదృశ్యం తెలుసు? సంఘానికి. పురుషుడు యేసయ్యకి సాదృశ్యం. సంఘం యేసయ్య ఎడపక్క నిలబడతా, కుడి పక్క నిలబడతా. కుటి పక్క నిలబడుతున్నారు. అందుకని ఆ మ్యారేజ్ చేసిన అమ్మ కుటి పక్క కూర్చోమని చెప్పి మ్యారేజ్ చేసిన కాబట్టి ఆడు నా మీద కోపపడి ఆపమని చెప్పి మైక్ ఇచ్చారు. మీరైతే లాస్ట్ భోజనాన్ని తినేసి వచ్చినప్పుడు చెప్పారు, అయ్యారు క్షమించండి.
అయినా నేను చెప్పాను, నీ ఈ సేవలకు వచ్చినప్పుడు అప్పుడు నీ పుట్టల ఆయన ముందుకు నా సేవకు వచ్చినవాడు. ఆయనకు 30, నాకు 60. అప్పుడు నేనే సేవలకు వచ్చినప్పుడు ఆడేం చేయలే, పుట్టలేదు. ఆడే నాకు నేర్పించడానికి వస్తే ఎలా అవుతుంది? చెప్పండి, 23 వయసులు సేవకి దిగారు, చిన్న వయసులో. సూత్రం కలిగిన నేను ఎందుకు చెప్పారంటే వేర్పాటు సరిగా పాటించాను. సూత్రం కలిగిన గట్టిగా సూత్రం చెప్పాలి. నీకు ఉందా లేదా నాకు చూసినప్పుడు ఇక్కడికి వెళ్ళినప్పుడు తన వెనకల పువ్వులు ముద్దుకు పెట్టరు, తన వెనకల పువ్వులు తన వెనకలందుకు పువ్వు. చర్చకు వచ్చినప్పుడు పావురము. ఇంకా దేవుడు చూస్తున్నారండి. నీ ఎలాగా వెళ్తున్నారు, ఎక్కడ ఊరికి వెళ్ళినప్పుడు ఏంటి చేస్తున్నారు. ఎవడి పాస్టర్కి మోసం చేయొచ్చు, కానీ దేవుడికి నేను చెయ్యను. నీ సోదరు చెప్పండి, చివరి మాట చెప్పి సోదరు అమ్మా 21 అధ్యాయం 5-6 వాక్యం చదివి మాట ముగిస్తున్నావు. యోహాను ఏలన ఆరంభించినప్పుడు 32 ఏళ్ల వాడు. అతడు యెరూషలేములో 8 సంవత్సరములు ఏలెను. అతడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని ఆహాబు సంతతి వారు నడిచిన ప్రకారముగా ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచెను. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను. అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తము అతనికి అతని కుమారులకును నిత్యము దీపం ఇచ్చేదని చేసిన వాగ్దానం. యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలనారంభించినప్పుడు తను స్థిరపరుచుకొని తన సహోదరులందరినీ ఇశ్రాయేలు అధిపతులలో కొందరిని హతము చేశాను. ఎందుకు అర్థం చేశారు? తండ్రి వేర్పాటు పాటించకుండా కొడుకు మ్యారేజ్ చేసిన కాబట్టి ఈ వచ్చిన సరకు కూడా ఎలాగండి వాడు. ఆహాబు కూతురు అదిలే వచ్చినప్పుడు ఏం లేదు, మొత్తం అదిలే అనేది. అదిలే వచ్చిన మొత్తం కదిలింది. ఆడ ఆహాబు మార్గం నడిచారు, తన తమ్ముడికి మొత్తం ఏం చేశారు, మొత్తం చేసి. చూడండి, నేను చెప్పిన మాట సరిగా వినండి. ఈరోజు రక్షణ పొందిన నువ్వు మానవలసిన ముందు తల్లి తండ్రి వేర్వాడి సరిగ్గా పాటించి లేకపోతే నీ పిల్లలకి అర్థం చేస్తుంది. పిల్లలు నాశనం అవడానికి కారణం వేరే ఎవడు కాదు, నువ్వే. నీ చెయ్యని పద్ధతి, నీ చెయ్యలేని చెవటలు నీ వెళ్ళి కూర్చడం, చెయ్యలేని వ్యక్తితో సంబంధం పడరు కాబట్టి ఇదన్నీ నీ జీవితంలో జరిగింది. ఈ రోజు పశ్చాత్తాపడి దేవుడికి చెప్పదు, దేవా వాక్యంగా సరిగా విన్నాడు, నన్ను శుద్ధిపరిచే. చెప్పడానికి ఎంతమంది రెడీ అవుతున్నారు నాకు తెలియదు. అందుకని క్రిస్టియ జీవితం సరిగ్గా జీవించినప్పుడు పిల్లలు ముఖం చూసుకొని ఏదైనా చెయ్యండి. క్రిస్టియ జీవితం జీవించినప్పుడు పిల్లలు ముఖం చూసుకొని ఏదైనా చెయ్యండి. నేను చేసినప్పుడు పిల్లలు ముఖం చూడండి, నీ చెయ్యిన మొత్తం ఆడ తల మీదకి వస్తుంది. ఇది రాబోవు దినములు దేవుడి మీదకి ఆశీర్వాదింపబడిన పిల్లలే, రాబోవు మీద పిల్లలు ఆశీర్వాదింపబడిన పిల్లలే. కానీ నీ చెయ్యిన చిన్న చిన్న పొరపాటు వారి మీదకి అరే మేలుకే చేసిన నరుకుతున్నది నువ్వు. ఆలోచించి చెయ్యండి. వెనకలు పిల్లలు వస్తున్నారు, రాబోయే దినములు దేవుడి కొరకు నిలబడాలి. యెహోవా శాపాతాన్ని చిందించలేదు, ఆయనకు అప్పుడు మేలు కొరకు చేశారు. కానీ తన కొడుకు రాజు అయినప్పుడు తన సహోదరులకు మొత్తం చంపేశారు. కారణమేమనగా
తండ్రికి సరిగా మార్గం స్తోత్రం కలిగి దేవునికి వేరే వాట అడుగుతున్నాను. నువ్వే ఇంటికి ఫస్ట్గా మారు మనసు పొందారా? నువ్వే మారు మనసు పొంచి వచ్చారా? నీ సరిగా జీవించలేకపోతే నీ పిల్లలు చిదరమైపోతుంది. దేవునికి స్తోత్రం కలిగిన కానీ నీకు ఆస్తి పాస్తి ఏమి లేదు, నీ వేరబాడు వరకు నిలబడుతున్నా అనుకో, నీ నా పిల్లలు ఏమంటారంటే ఆ ఎటారిలో ఏ చెట్టు వల్ల ఏంది తెలుసా నీకు? బదిరి చెట్టు వల్ల నిలబడుతుంది. దేవునికి బదిరి చెట్టు బదిరి కాదు, బదిరి వేరు కాదు. దానికి ఇశ్రాయేల్ ప్రజలకి 70 ఈత కొమ్మలను కాదండి దేవదారి 92 కీర్తన చూడండి. 92 కీర్తనము 12వ వాక్యం. ఖర్జూర వృక్షం వరే ఆమేన్. నీ వేరబాడు వరకు నీ నిలబడుతుంది. నీ పిల్లలు ఖర్జూర వృక్షం వల్లే ఎడారిని నిలబడుతుంది. ఎన్ని కాటి తగిలిన గాని, ఎన్ని వారి వచ్చిన గాని, ఖర్జూర వృక్షం మీదకి కొట్టిన గాని అది పడిపోకుండా నిలబడుతుంది. ఎందుకంటే అమ్మా నాన్న సరిగా వేర్పాటు పాటించి నిలబడితే పిల్లలు ఖర్జూర వృక్షం The righteous will flourish like a date palm. అది తెన్నగా వెళ్ళిపోతుంది. Long lived, upright and useful. ఆయన వేరెంత లోతకెళ్ళిందో నీకు తెలుసా? తెలీదు. ఆ చెట్టు నరికినది నీ ఎప్పుడు చూసి ఆయన వేరెంత లోతకెళ్ళిందో తెలియదు. దేవునికి స్తోత్రం. అందుకని భయంకర సుడిగాడి వచ్చిన గాని అది వంగుతుంది కానీ ఏమవుతుంది, పడిపోదు. నేను ఎందుకు ఇలాగ చెప్తున్నానంటే తరతరములు వచ్చిన దేవుడు బిడ్డలు దేవుని కొరకు నిలబడుతుంది కాబట్టి దేవుడు ఆ తరములకి దేవుడు దీవించాడు. ఆంధ్ర రాష్ట్రంలో సువార్త కోసం వచ్చిన దైవదాసుడు దేవుని దాసుడు చనిపోయాడు. స్తోత్రం. ఆ దైవదాసుడు వచ్చి ఆంధ్రలో సువార్త చేసినప్పుడు కుక్క తిన్న పాత్రములు అంట పెట్టేసి ఇచ్చాడు. పిఎల్ పరంజ్యోతి కాదు, అది ముందుకు కాదురా. ఐపీసీల పాస్టర్, ఐపీసీల ప్రెసిడెంట్, మొదటి ప్రెసిడెంట్. స్తోత్రం కలిగింది. ఆ దైవదాసుని కయే కుక్క తిన్న పాత్రలు అన్నం పెట్టి అన్నం తిన్నారు. ఆ చర్చిని అన్ని వాక్య ప్రజలు వేశారు 30 సంవత్సరం ముందు. అప్పుడు 3,000 విశ్వాసులు ఉంది. స్తోత్రం. పెద్ద స్తోత్రము. ఆ విశ్వాసులు ఏం చేశారండి? పాస్టర్ గారికి చెప్పారు అక్కడ సమాధి అక్కడ చేయకూడదు, మన చర్చి దగ్గర సమాధి చేయమని చెప్పి చర్చి దగ్గర సమాధి చేసిన భార్యకి అతని కుటుకు కూడా ఇప్పుడు ఆయన కుటుకు కూడా ఉన్నారు. స్తోత్రం. దేవునికి స్తోత్రం కలిగింది. పిఎస్ సాముయేల్ స్తోత్రం. నేను చెప్పిన మాట ఏంటి? వేర్పాడు వరకు ఆనాడు నిలబడిన కాబట్టి తరతరములు దీవింపబడతాయి. మీరు కూడా వేర్పాడు వరకు నిలబడండి. దేవునికి స్తోత్రము. ఆమేన్. కొన్ని విషయంలో మనకు తిప్పుతుంది లోకంలో ఉన్నవాడితే మీకేంటో తెలుసు. కేరళలో దేవుని కొరకు నిలబడిన కాబట్టి మంగళ షోప్కి వెళ్తే ఆడ జుద్ది కట్టించడానికి అడిగో ఆడేం చెప్తారు, ఈడొచ్చి కట్టి చేస్తే మనం ఎవరు రాదు అని చెప్పారు. దాన్ని బట్టి ఈడేం చేయలేదు, కట్టి చేయలేను కాబట్టి సహోదరు కలిసి ఏం చేశారు, కట్టి చేశారు. భోజనం పెట్టినప్పుడు అందరు కుటుంబస్తులు భోజనం పెట్టిన సమయంలో మ్యారేజ్ సమయంలో ఆడు భోజనం కోసం కూర్చోబెట్టినప్పుడు వారి కోసం ఏం చేశారే, పాత్రం పెట్టారు. పాత్రం పెట్టినప్పుడు ఏం చేయాలి, అందరి మీదకి అన్నం పెట్టి ఆ తిన్న టైం వచ్చినప్పుడు ఏం చెప్పారు, ఈడ వెళ్ళిపోలేకపోతే మనం వెళ్ళిపోతానని చెప్పారు. సొంత కుటుంబస్తులు ఆయనకి చెయ్యికి పట్టుకొని బయటికి ఏం చేశారు, తీసివేశారు. అలాంటి వేర్పాటు పాటించేది మా పరమల కేరళ. దేవునికి
నీకేంటి అంత అటువంటి ఏం ప్రోడ్ లేదు కదా. ఊరు వారు ఏదో 4 మాట చెప్పడం తప్ప ఏది లేదు. స్తోత్రం. అక్కడ ఉన్నవాడు అందరూ ఆయన ముందుకు, మీకు తెలియదు. స్తోత్రం. సువార్త ప్రకటించేయాలని చెప్పుకున్నప్పుడు అంటే ఊరు వారు మొత్తం ఏం చేశారంటే మలం అంటే మీకు తెలుసు, దొడ్డికెళ్ళి దొడ్డి తీసి నోటికి పెట్టేసి అది మొత్తం తిని ఆ తిన్నిన ఊరు 1 సంవత్సరం తిరిగి వచ్చిన ఊరు ఒక్కడు కూడా లేదు, ఇల్లు లేదు, మొత్తం అగ్గి ముట్టి కాల్చి ఊరు వారు గొడవలాగి ఆ దేశం విడిచిపెట్టి ఒక్కడి కోసం చేయలేని చెప్పాలి. స్తోత్రం. దైవదాసని చెట్టు మీద కట్టి కొట్టారు. 7 రోజు లోపల చెట్టు ఎండిపోయారు. దేవునికి స్తోత్రం కలిగింది. అన్నగారు వేర్పాటు కొరకు దేవుని బిడ్డలు నిలబడింది. సమాధి చేయడానికి చోట ఇవ్వలే. అందుకని ఏం చేశారంటే ఏరి దగ్గర సమాధి చేశారు. వర్షం వచ్చినప్పుడు సమాధి కొట్టుకొని వెళ్ళిపోయారు. కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత 8 ఆడపిల్లలు ఉన్నారు. 8 ఆడపిల్లలు అమెరికాకి వెళ్ళిపోయారు. సొంత సహోదరునికి అన్నయ్యకి 10 మగపిల్లలు. కానీ అందరూ గుండాయింది. అందరు కేసు పెట్టి జైలు అయినప్పుడు దేవుడి కొరకు నిలబడి దేవుడి కొరకు వేర్పాటు వారించిన కుటుంబం అమెరికాలో దేవుడు స్థిరపరిచింది. దేవుడికి విడిచిపెట్టకూడదండి. వేర్పాటు పాటించాలి. శుద్ధీకరణ చేయని వాడు వేర్పాటు పాటించాలి. వేర్పాటు పాటించడానికి తరములు వేమో నాశనం అయిపోతారు. అందుకని దేవుడు బిడ్డలారా ఈరోజు వేర్పాటు అన్నిటికంటే ముఖ్యం. సంఘానికి ఇచ్చిన 7 స్తంభములు ఒక స్తంభం అండి వేర్పాటు. దేవునికి స్తోత్రం. 4వ స్తంభం అండి వేర్పాటు. ఎక్కడే అదే అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 38వ వాక్యం చదివిన మాట ముగుస్తున్నాను. చదువు త్వరగా. 39వ వాక్యం చదివితే సరిపోతుంది. 38 నుంచి చదువమ్మా. ఒకటి పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. 3వ స్తంభం పరిశుద్ధాత్మ వరం. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందినని వారితో చెప్పాను. తర్వాత ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి వీరు మూర్ఖులకు ఈ తరమ వారికి వేరే ఉంటే 4 మూర్ఖులైన తరమ నుండి వేరే రక్షణ పొందును. 5 సవాసం, 6 ప్రార్థన, 7 రొట్టి విరిచడం. ఇదే సంఘం, కరెక్ట్ అయిన సంఘం. దేవునికి స్తోత్రం. ఒకటి మారు మనసు, 2 బాప్తిస్మం, 2 పరిశుద్ధాత్మ వరములు పొందాలి, 3 4 వేర్పాటు, 5 సవాసము, 6 రొట్టి విరిచడం, 7 ప్రార్థన. ఇదే సరి అయిన సంఘం. దేవునికి స్తోత్రం కలిగింది. అందుకని నేను మాట ముగిస్తున్నాను. ప్రియులారా వేర్పాటు పాటించండి. స్తోత్రం కలిగింది. చివరి మాట. ఒకడు వేర్పాటు పాటించినంత వరకు పరిశుద్ధంగా పరిశుద్ధపరిచినంత వరకు పరిశుద్ధి పట్టుకొని వెళ్ళాలి. 2వ వ్యక్తి పరిశుద్ధపరిచరు కానీ అంతవరకు పరిశుద్ధపరచలేదు. జీవితం తారుమారైపోయి ఈ పగటి సమయంలో మన దేవుడి సన్ని సమర్పించడం 1 మినిట్ కన్ను మూసుకోండి. దేవా నేను వేర్పాటు దిగినందుకు దిగమయ్యా. నీ కన్నీళ్ళు దేవుడి శక్తి దిగాలి, నీ చెయ్యిని దేవుడి శక్తి దిగాలి, నీ కాలుని దేవుడి శక్తి దిగాలి. నీ కన్ను సిలివేయండి, నీ నోరు సిలివేయండి, నీ చెయ్యి సిలివేయండి, నీ కాలు సిలివేయండి. ఇదిలోనికి దేవుడి శక్తి దిగినామంటే వేరువాడులేక నన్ను దిగమని చెప్పండి. నేను వేరువాడుగా పాటించడానికి నాకు సహాయం చేయమని చెప్పండి. ఈరోజు పరిశుద్ధులుగా మార్చడం అని దేవుడితో చెప్పండి. ఇకనైనా కానీ ఇప్పుడైనా కానీ
దర్శించవా